హాయ్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల కలయిక కారణంగా అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా గ్రహాల సంచారం, గ్రహాల సంయోగంతోనూ ఏర్పడే కొన్ని యోగాలు శుభయోగాలు కాగా, మరికొన్ని యోగాలు అశుభయోగాలు. వేద జ్యోతిష శాస్త్రంలో పంచమహాపురుష రాజయోగాలలో ఒకటిగా మాలవ్య రాజయోగం చెప్పబడింది. సెప్టెంబర్ మాసంలోనే భద్ర రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ రెండు రాజయోగాల కారణంగా సెప్టెంబర్ మాసంలో కొన్ని రాశుల వారు ధనవంతులు కాబోతున్నారు. మరి ఆ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం. మకర రాశి. భద్ర మాలవీయ రాజయోగాలు ఏర్పడడం కారణంగా మకర రాశి జాతకులకు కలిసొస్తుంది. మకర రాశి జాతకులకు బుధ గ్రహ సంచారంతోనూ శుక్రగ్రహ అనుగ్రహంతోనూ ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి కార్యాలయంలో కొత్త బాధ్యతలు వస్తాయి. మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా పొందుతారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. ఈ సమయంలో సంపద వర్షం కురుస్తుంది. కర్కాటక రాశి. భద్ర మాలవీయ రాజయోగాల కారణంగా కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ మాసంలో వీరికి మంచి రోజులు మొదలవుతాయి. బుధుడు శుక్రుడు కర్కాటక రాశికి భౌతిక ఆనందాలను కలిగిస్తారు. ఈ సమయంలో వీరు లగ్జరీగా బతుకుతారు. ఆస్తి లేదా వాహన యోగం ఉంటుంది. తల్లితో సంబంధం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబం మీకు అడుగడుగునా మద్దతుగా ఉంటుంది. ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మిథున రాశి. భద్ర మాలవీర రాజయోగాల కారణంగా మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. లగ్జరీ లైఫ్లో గడుపుతారు. వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బు సంపాదించేందుకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. భూమిని లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ఈ సమయంలో కొన్ని శుభవార్తలను వింటారు. అన్ని విధాల వీరికి కలిసి వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.